ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా మూవీ సెప్టెంబర్ 27న అయితే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే దేవరా మూవీ కథలో అయితే కొంత భాగం నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారట. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని వేలాది మంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపించింది. 1985లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కారంచేడు ఘటన ఆధారంగా దేవరా మూవీ తెరకెక్కబోతుందని టాక్ వినిపిస్తుంది. దళితులపై జరిగిన హింస నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందని కూడా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూద్దామని ఎదురు చూస్తూ వస్తున్నారు అభిమానులు. RRR తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ అయితే డబుల్ అయింది. ప్రపంచవ్యాప్తంగా తారక్ అయితే ఫ్యాన్స్ కూడా పెరిగిపోయారు. మరీ ముఖ్యంగా జపాన్ లో అయితే తారక్ అయితే మంచి ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలో తారక్ తో పాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ప్రధానమైన పాత్రలు చేస్తున్నారు. ఇకపోతే దేవరా చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో కూడా హల్చల్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు దేవరా మూవీ కథపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఒక్కసారి రిలీజ్ డేట్ గురించి, ఒక్కసారి ఎన్టీఆర్ లుక్ అలాగే క్యారెక్టర్ గురించి అయితే ఇండస్ట్రీలో చాలా చర్చలే జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ అయితే ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవరా మూవీ కథలో అయితే కొంత భాగం అయితే నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారట. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని వేలాది మంది ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది. అలాగే దేవరాలోను వాస్తవ సంఘటన ఆధారంగా కథ ఉంటుందని కూడా అంతా అంటున్నారు. 1985లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కారంచేడు ఘటన ఆధారంగా దేవరా మూవీ తెరకెక్కబోతుందని టాక్ వినిపిస్తుంది. దళితులపై జరిగిన హింస నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందని కూడా అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉండగా, రీసెంట్ గా చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ కూడా మూవీ మేకర్లు రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ రెండు ముఖాలు చూపించి అందరిలో కూడా ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. ఇక కొత్త పోస్టర్ కి అయితే ఫేస్ ఆఫ్ ఫియర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు మూవీ మేకర్లు. పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్ అయితే రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నట్టు అంచనా కూడా వేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ లో కూడా చాలా సార్లు మార్పులు చేశారు. ముందుగా చిత్రాన్ని అయితే ఏప్రిల్ 5 అయితే రిలీజ్ చేయాలని కూడా మూవీ టీం అనుకున్నారు. అయితే షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో షూటింగ్ షెడ్యూల్ అయితే మారింది. ఇక దేవరా సినిమా అక్టోబర్ 10న దసరాకు విడుదలవుతుందని కూడా వచ్చాయి. కానీ ఆ తేదీనైతే సెప్టెంబర్ 27కి అయితే మార్చారు. ఇక దేవరా సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.